హైడ్రా ఆఫీసర్లు ఎసొంటి నోటీసులు ఇవ్వకుండానే పేదోళ్ళ ఇండ్లను కూలగొడుతురట. ఇండ్లలో ఉన్నోళ్ళను అందరినీ బయటకు గుంజుకొచ్చి మరీ బంగ్లాలను ఏడి కాడికి జేసీబీలతోనూ సాపు చేస్తురట. అగోబో దిక్కు లీడర్లు అక్రమంగా కట్టిన కట్టడాలను ఇడిచిపెట్టి ఇట్లా పేదోళ్ళను తిప్పలు పెట్టుడు ఏంది అంటారా? మీరే చూడుర్రి. అగో చూసిర్రా, ముచ్చటనే లేదు, మునుం బట్టి ఒకటే తిరిగా కూలగొడుతురు. 20 ఏళ్ల కోలే షేర్లింగంపల్లి రాయదుర్గంలో ఇట్లా కాయకష్టం చేసి కష్టపడి గూడు కట్టుకుంటే ఇప్పుడు ఇట్లా నోటీసులు ఇయ్యకుండా చెప్పగా చేయక జేసీబీలు తెచ్చి కూలగొడతనే ఉన్నారట. అయ్యా మేము ఎసొంటి అక్రమాలు చేయలేదు, కష్టపడి కట్టుకున్నామని నెత్తిల నోరు పెట్టుకొని మొత్తుకున్నా కూడా ఆఫీసర్లు ఇట్టలేరట. कुछ पुलिस ऑफिसर्स को ले लेके जीएचएमसी वाले और लिटकिया वाले मिलकर मेरा घर डिमोलिश करने के विदाउट कोर्ट ऑर्डर्स विदाउट डूइंग एनी. ఇన్నరా ఏమంటున్నాడో? కోర్టు ఆర్డర్ లేదట, మున్సిపల్ శాఖ వాళ్ళు నోటీసులు ఇయ్యలేదట. బుద్ధున్నట్టు వచ్చి ఇంట్లోళ్ళను యువతలకి ఎల్లగొట్టి కూలగొడతానే ఉన్నారట. అయ్యా ఇల్లు నిండా సామాన్లు ఉన్నాయి, మా సంసారం అంతా ఈ ఇంట్లోనే ఉన్నది, దీన్ని కూలగొడితే ఎట్లా అని కాళ్ళు చేతులు పట్టుకొని బతిలాడినా ఇడిచిపెడతానే లేరట. గట్టిగా ఇట్లా అడిగితే పోలీసులను పెట్టి నోరు లేవ కూడా చేస్తురట. ఏమో పోన్రి, ప్రభుత్వ భూముల్లో వీళ్ళు కూడా కట్టుకుంది హైడ్రా ఆఫీసర్లు ఎందుకు వచ్చి కూలగొడతారు? హైదరాబాద్లో అన్ని బంగ్లాలు ఉండగా అవే కాకుండా ఇవిటినే కూలగొట్టేందుకు వచ్చిరంటే ఏంది? ఇటు ఇండ్లు కోల్పోతున్న బాధితుల మాటలు నమ్మాలనో అటు హైడ్రా ఆఫీసర్ల మాటలు నమ్మాలనో తెలియని కాడికి రాబట్టే. అయినా 100 ఎకరాలు కబ్జాలు పెట్టిన వాళ్ళేమో కోర్టుకు పోతే కూలగొట్టుడు కూడా ఆపేసే కాడికి వస్తుంది. కానీ కడుపేదల కేసులేమో కోర్టుల్లో కేండ్లు పెండింగ్లో ఉంటున్నాయట. కేసుల మీద కేసులు పెరుగుతుంటే న్యాయస్థానంలో పెండింగ్లో ఉండకపోతే ఏమైతాయి? అయ్యా యనుమల రేవంతాలు గారు కాయకష్టం చేసుకొని ఇల్లు కట్టుకుంటే కండ్ల ముంగట్నే ఇట్లా కూలగొడితే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఎంత బాధ అనిపిస్తుంది? ఏడ ఉండమంటారు సార్? వాళ్ళను ఏడికి పోయి బతుకుమంటారు? వాళ్ళ సంసారాలు మీరు ఇట్లా రోడ్ల మీద వేస్తే వాళ్ళకు ఎవ్వరు జిమ్మేదారి? కూలగొట్టే ముంగట మొదలు పేదోళ్లకు మీ ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ఇయ్యండ్రి. వాళ్ళకు నిల్వనీడ కల్పించినాకనే ఇట్లా ఇండ్లు కూలగొడితే బాగుంటది. కానీ మీకు బుద్ధి ఉన్నట్టు నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టుడు మాత్రం మంచిగా లేదు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.